హలో అండి. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేశాను. ఇంట్లోనే ఈ ఎండాకాలం చల్లగా తింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఈ ఫ్రూట్ సలాడ్కి కావాల్సినవి ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, షుగర్, పాలు ఇవి ఉంటే సరిపోతుందండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. పాలు వేడవక ముందే 2 గరిటెల పాలు తీసి పక్కన ఉంచుకోండి. పాలు మరిగే టైంలో పక్కన ఉంచిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఒకసారి కలపండి. నేను 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఫ్రూట్ సలాడ్ చిక్కగా రావాలి అనుకుంటే ఇంకో 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఐస్ క్రీమ్లా చిక్కగా ఉంటుంది. నేను 3 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకొని ఉండలు లేకుండా కలిపాను. కస్టర్డ్ మిల్క్ని మరుగుతున్న పాలల్లో వేసి కలపండి. కలుపుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కడుతుంది. కొద్దిసేపటికి 1/2 కప్ షుగర్ యాడ్ చేసి కలుపుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇది చల్లగా అయ్యాక డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టి ఉంచండి. డీప్లో అయితే 2 అవర్స్ పెట్టండి. మామూలు ఫ్రీజర్లో అయితే 3 అవర్స్ పెడితే సరిపోతుంది. మనకి ఫ్రూట్ సలాడ్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. నేను ఈ సలాడ్లోకి మ్యాంగో, యాపిల్, గ్రేప్స్, పొమోగ్రనేట్, బనానాని స్లైసెస్గా కట్ చేసి వేసాను. ఈ సలాడ్లోకి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కివీ కానీ, పపాయ, బ్లాక్ గ్రేప్స్, ఇలా మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి జీడిపప్పు, బాదం పొడిని కూడా వేసాను. మీరు డైరెక్ట్గా జీడిపప్పు పలుకులు వేసినా బాగుంటుంది. ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.